హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏంటి ఇంట్లో సామాన్లన్నీ బయట పెట్టేసింది, ఏం చేస్తున్నానో అని అనుకుంటున్నారా? మరి ఏం చేస్తున్నానో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. టూర్కి వెళ్తున్నాము, ఎంత జాగ్రత్తగా సర్దుకోవాలి పిల్ల సామాన్లు. సో లెట్స్ గో. ఫస్ట్ మనం మెడిసిన్స్ ప్యాక్ చేసుకుందాం, దగ్గు ఎప్పుడైనా వస్తే వేయడం కోసం. ఇది వాటరీ ఐస్గా ఉన్నప్పుడు కానీ ఓరల్స్ జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కోసం. పారాసెటమాల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు వాటర్ చేంజ్ ఉంటుంది, ఎయిర్ చేంజ్ ఉంటుంది, సో ఫీవర్స్ అవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో దానికి యూజ్ అవుతుంది. మ్యాక్స్ట్రా మాకు చాలా యూజ్ అవుతుంది, ఎప్పుడూ జలుబు ఉంటుంది. సో ఇది మాత్రం కంపల్సరీ పట్టుకెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళినా. క్లైమేటిక్ చేంజ్ వస్తే వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి. సో ఇది మాత్రం అస్సలు మర్చిపోను నేను. వామిటింగ్స్ ఎప్పుడైనా వస్తే వేయడం కోసం. అక్కడ ఫుడ్ అది ఎలా ఉంటుందో తెలియదు కదా, సమ్మర్ కదా, సో ఏసీలో ట్రావెల్ చేస్తున్నాం, ముక్కు అది అయినా బ్లాక్ అయిపోయినప్పుడు ఇవి వాడడం కోసం. విక్స్ బేబీ రబ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా యూస్ చేసుకోవచ్చు. థర్మోమీటర్, మెడిసిన్ ఎప్పుడు వేసినా థర్మోమీటర్ యూస్ చేయకుండా, టెంపరేచర్ చెక్ చేయకుండా వేయకూడదు పిల్లలకి. సో థర్మోమీటర్ ఈజ్ కంపల్సరీ. నెక్స్ట్ మోషన్స్ ఎప్పుడు వచ్చినా ఇలాంటి వాటర్ ఒకటి క్యారీ చేసుకోండి. వాటర్ అది చేంజ్ ఉంటుంది కదా, సో డైరెక్ట్గా ఇది పిల్లలకి పట్టించేయచ్చు. మెడిసిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గో టు గ్రూమింగ్ సెక్షన్. షాంపూ, బాడీ వాష్. సోప్ ఎందుకు పెట్టలేదంటే మనం ట్రావెల్లో ఉన్నప్పుడు సోప్ అది తడిగా ఉండి మళ్ళీ అది బ్యాగ్లో పెట్టి క్లమ్జీ అయిపోతుంది. సో బాడీ వాష్ ఈజ్ బెస్ట్, బాగుంది, యూస్ చేయండి. లోషన్, సన్ స్క్రీన్. సమ్మర్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా, సో సన్ స్క్రీన్ మనకు కూడా చాలా ఇంపార్టెంట్, అలాంటిది పిల్లల కంటే మరి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో సన్ స్క్రీన్. పౌడర్ కంపల్సరీ, పేత అది రాకుండా పౌడర్ ఇంచుమించు 1 అవర్కి ఒకసారి రాస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ లిప్ బామ్, బేబీ కోసం యూస్ చేయండి, వెనీలా ఫ్లేవర్ బాగుంది. నెక్స్ట్ వైప్స్, ఎక్కడికి వెళ్ళినా స్వెట్ అది పడుతూ ఉంటుంది, సో వైప్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ యాక్సెసరీస్. చూసారుగా, ఆడపిల్ల అయితే ఇన్ని సోకులు ఉంటాయి, అదే మగపిల్లాడైతే షర్ట్ బనీన్ వేస్తే అంతే అయిపోయింది, చిల్. ఎంతైనా ఆడపిల్ల అందం వేరు. సో ఇప్పుడు డ్రెస్సెస్, మ్యాక్సిమం అన్నీ కాటనే పెడుతున్నాను, బట్ ట్రెడిషనల్ లుక్ కావాలి అంటే లెహెంగా. సో ఇదేమో ఈవినింగ్ టైం కొంచెం వేసి ఫొటోస్ అవి తీయడం కోసం పెడుతున్నాను. గుచ్చుకుంటుంది, బట్ ఫొటోస్ కావాలంటే తప్పదు. ఇదిగోండి, ఇది హాఫ్ శారీ. అండ్ నెక్స్ట్ ఇంకా కాటన్వే పెడుతున్నాను, గుచ్చుకోకుండా ఉండడానికి ఇన్నర్స్. సో ఇవన్నీ ప్యాక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్, సో ఇది నేను అమెజాన్లో బుక్ చేశాను, బాటిల్ క్లీనింగ్ బ్రష్ అనమాట, సెట్ మొత్తం. సో పాల బాటిల్ అది క్లీన్ చేయడం కోసం సిలికాన్ బ్రష్, అండ్ ఇది నిప్పుల కోసం. అండ్ ఇప్పుడు మన వాటర్ బాటిల్స్కి స్ట్రాస్ ఉంటాయి కదా, సో వాటిని కూడా క్లీన్ చేయడం కోసం బ్రష్ ఇచ్చారు. ట్రావెలింగ్కి బాగుంటుంది, సో అందుకే తీసుకున్నాను. సో దీన్ని ఇలా అటాచ్ చేసుకొని అలా పడేయకుండా బాటిల్స్ క్లీనింగ్కి యూస్ చేసుకోవచ్చు. బాగుంది. 1750 పడింది నాకు, కొంచెం కాస్ట్లీయే కానీ యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ డైపర్స్. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు పెద్దగా యూస్ చేయము, బట్ ట్రావెలింగ్ కదా చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్ల కదా, సో చెప్పడం అది తెలియదు ఇంకా, కాబట్టి పెట్టక తప్పడం లేదు. అండ్ టవల్స్ ఒకటి సరిపోదు, ఎందుకంటే చిన్నపిల్ల కదా, సో ఎందుకైనా బెస్ట్ అని ఒక 2-3 పెడుతున్నాను. నెక్స్ట్ కెటిల్. బయట వాటర్ అంతగా సెట్ అవ్వదు కదా అందరికీను, సో ఏ వాటర్ అన్నా వేడి చేసుకుని తాగితే ఏ ప్రాబ్లమ్స్ రావు. మనకు ఎలాగా అవ్వదు, పిల్లల కోసమైనా కూడా ఇలా ట్రై చేయండి. ఎన్ని టిష్యూస్ పెట్టుకున్నా కర్చీఫ్స్ మాత్రం అసలు మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. అయ్యా నా కూతురు బ్యాగ్ సర్దేసా.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.